అందరికీ జైభీం. నేను మీ ప్రవీణ్ కుమార్. బంగ్లాదేశ్ కొత్త ప్రధాని తారిక్ రెహమాన్ ఇండియాకు వచ్చింది షేక్ హసీనాను తీసుకెళ్లడానికే. ఆ దమ్ము ఆయనకుందే. 2024 ఆగస్టు 5న షేక్ హసీనా ప్రభుత్వం రాత్రికి రాత్రే కూలిపోయి ఇండియాకి పారిపోయి వచ్చింది. మనం ఆశ్రమం ఇచ్చాం, ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నా ఎందుకు ఆశ్రమం ఇచ్చామనేది చివరిలో చెప్తాం. అయితే ఇప్పుడు తారిక్ రెహమాన్ మంచి డీల్స్తోనే ఇండియాకు వచ్చాడు. 1996 గంగా నీటి ఒప్పందం ఈ డిసెంబర్తో ముగుస్తుంది. దాన్ని 30 ఏళ్ళు పొడిగించుకోవాలి. ముఖ్యంగా ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం 4000 కిలోమీటర్లు ఉంది. ఇప్పటికే బంగ్లాదేశీయులు భారతదేశంలో అక్రమంగా చొరబడ్డారు. హిందువులపై అనేక దాడులు కూడా జరిగాయి. సో సరిహద్దు ప్రాంతాన్ని రక్షణ కూడా ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకుంటారు. అలాగే షేక్ హసీనాను అప్పగించాలి అని తారిక్ అడుగుతున్నారు. కానీ ఇండియా క్లియర్గా చెప్పింది, హసీనాను ఇవ్వము, బదులుగా ఉస్మాన్ హాది హత్య కేసులో పట్టుబడ్డ 3 నిందితుల్ని ఇస్తా ఉంటుంది. ఇది ప్రకటించలేదు, బట్ ఊహాజనితం మాత్రమే. మరి షేక్ హసీనాపై ఇండియాకు ఎందుకంత ప్రేమ? 1971లో బంగ్లాదేశ్ను స్వతంత్ర దేశంగా ఇందిరాగాంధీ చేసింది. హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ ఒకప్పుడు మనకు సన్నిహితుడు. అలా షేక్ హసీనా ఇండియాకు అత్యంత సన్నిహితురాలుగా ఉంది. బంగ్లా ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను కూడా మూసివేసింది. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఉన్న బంగ్లా ప్రధాని తారిక్ రెహమాన్ ఇప్పుడు కాదు, ఒకప్పుడు పాకిస్తాన్కి స్నేహితుడు. అలాగే చైనాతో స్నేహం చేస్తే మనకు ప్రమాదం. బంగ్లాదేశ్ను నమ్మలేము. పొరపాటున చైనాకు సపోర్ట్ చేస్తే భారత్కు నష్టం వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ పర్యటనను బంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రధాని మోదీ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు.